కనీ విని ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రభుత్వం. 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభ కావడంతో వరంగల్ను మరోసారి రాజకీయ వేదికగా మార్చుకుంటోంది టీఆర్ఎస్. పదహారు వసంతాల గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్ఫూర్తితో టీఆర్ఎస్ తన బహిరంగ సభను నిర్వహించాలనుకుంటోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో నాయకులంతా జనసమీకరణ పనిలో పడ్డారు. బహిరంగ సభ ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేసింది టీఆర్ఎస్. గడిచిన 3 ఏళ్లలో ప్రభుత్వం చేసిన ప్రగతి నివేదికను ఈ వేదికపై ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది. అందుకే ప్రగతి నివేదిక సభగా దీన్ని నిర్ణయించారు. సభ కోసం 10 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరిస్తున్నారు నేతలు. మొత్తం 1800 ఎకరాలలో సభ నిర్వహిస్తుండగా అందులో పార్కింగ్ కోసం 1463 ఎకరాలను కేటాయించారు. 10,000 ట్రాక్టర్లలో రైతులు బహిరంగ సభకు వస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. జనరల్గా ఎప్పుడైనా మా వార్షికోత్సవ సభ పెద్దగా పెట్టుకున్నాం గతంలో. మొదటి 2 సంవత్సరాలు ఏంటంటే పరిపాలన, ప్రభుత్వము పూర్తి స్థాయిలో వ్యవహారాలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి జాగ్రత్తగా నడపాలనేటువంటి దాన్ని దృష్టి పెట్టాం. అందువల్ల 3వ సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ. ఈసారి డెఫినెట్గా గతంలో ఎప్పుడు ఎలాగో పెద్దగా పెట్టుకున్నామో ఈసారి కూడా ఒక పెద్ద సభ పెట్టుకొని మా ప్రభుత్వ పనితీరును భవిష్యత్తులో ఎలా పనిచేయాలనుకుంటాం, ఉద్యమంలో సాధించిన విజయాలు, పార్టీ సాధించిన విజయాలను డెఫినెట్గా ఈ వేదికగా మేము మాట్లాడుకుంటాం. 8400 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే అందరికీ కనిపించేలా 10 అడుగుల ఎత్తులో ఇది సిద్ధమవుతోంది. ప్రధాన వేదికకు పక్కన కళాకారుల కోసం 2400 చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై ఏం జరుగుతోందో వరంగల్ నగరమంతా తెలిసేలా 60 ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చే వారికి రోడ్డు మార్గం సులువుగా తెలిసేలా ప్రత్యేక యాప్ను సిద్ధం చేశారు. బహిరంగ సభ ఆవరణలో వైఫై ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ సిస్టమ్స్ తో సభావేదిక నుంచి 21 కిలోమీటర్ల పొడవుగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటవుతోంది. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఏ రకంగా మేము కష్టపడబోతున్నాం, మా ప్రణాళిక ఏంటి అనే విషయాలను కూడా ప్రజలకు వివరించి చెప్పి వారి ఆమోదాన్ని పొంది వారి ఆశీస్సులతో, వారి మన్ననలతో మరింత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఈ బహిరంగ సభ వేదికను మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. మండే ఎండలో సభ జరుగుతుంది కాబట్టి వచ్చిన కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 9 పార్కింగ్ ప్రాంతాల్లో 200 ట్యాంకర్లు కూడా ఉంచాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. వీటితో పాటు 6 హెల్త్ క్యాంపులు, ప్రత్యేకంగా ఐసీయూ, 12 అంబులెన్సులు కూడా అందుబాటులో పెట్టాలని సూచించింది. మరోవైపు వరంగల్ సభకు ట్రాక్టర్పై వెళ్తున్నారు మంత్రులు. బాన్సువాడ నుంచి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ర్యాలీగా బయలుదేరారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. అటు మంత్రి జూపల్లి తన అనుచరులతో కలిసి 200 ట్రాక్టర్లతో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ ప్రయాణమయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఎన్నికలు ఉండటం ఖాయం. దీంతో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. 3 ఏళ్ల ప్రభుత్వ పథకాలు, పార్టీ విజన్ను ప్రజలకు చేరవేసేందుకు ఇదే సరైన వేదికని అధికార పార్టీ భావిస్తోంది.